నంద్యాలలోని నందమూరి నగర్లో గురువారం దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న భర్తను భార్య అల్లుడు కలిసి గొంతుకు తాళ్లతో బిగించి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధిత కుటుంబ సభ్యులు తాలూకా పోలీసులు తెలిపిన వివరాల మేరకు నందమూరి నగర్ కు చెందిన చాకలి గుర్రప్ప, సుభద్రత ఇద్దరు దంపతులు. వీరికి ముగ్గురు సంతానం కలరు. పెద్ద కుమార్తె పౌర్ణమిని రుద్రవరం మండలం ముత్తుపల్లె గ్రామానికి చెందిన లింగయ్యకు ఇచ్చి వివాహం చేశారు. ఈ క్రమంలో లింగమయ్య తన భార్య అమ్మతో వివాహేతర సంబంధం ఉండడంతో గుర్రప్ప మందలించడం జరిగింది. తమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడన్న కారణంతో గుర్రప్పను భార్య సుభద్ర, అల్లుడు లింగమయ్యలు ఇద్దరూ కలిసి నందమూరి నగర్ లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్రప్ప గొంతుకు తాళ్లు బిగించి హత్య చేశారు. అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు కొనసాగించారు. సార్ నా పేరు శేషమ్మ, నా అల్లుడి పేరు గుర్రప్ప, నా కూతురే సార్. కానీ ఆ పాప బాగా బతికేతోళ్ళు అల్లుడిని చేసుకునే వాళ్ళ నుంచి అల్లుడు ఏం చేసినాడో ఏమో మాకు తెలియదు. అల్లుడు వచ్చి ఆ పిల్లల్ని పనుకునే ఏదో మత్తు మందులు మాతర్లు అవి ఇవి నీళ్ళలో కలిపి తాపిచ్చి రిబ్బెన్ వేసి గొంతుకు గుంజి చంపినాడు సార్. నేనైతే లేను, తిరుపాట్ల సాకిరికి పోయినా, నేనైతే లేను. నేను వచ్చే తరకు పిల్లలను అడిగితే ఇట్లా జరిగిందమ్మా, మమ్మల్ని బయటికి పో, లేకపోతే మిమ్మల్ని చంపుతామని పిల్లలను బెదిరించినారు. పిల్లలు ఇద్దరు బయటకు వచ్చేసినారు. వాడు అత్త ఇద్దరు కలిసి చంపేసినారు సార్. ఎప్పుడు జరిగిందమ్మా? రాత్రి జరిగింది సార్. రాత్రి 9:30 లోపల జరిగింది సార్. 9:30 లోపల 11కి వీళ్ళు ఫోన్ చేసి నాకు ఇట్లా పని అమ్మ ఇట్లా ఎవరో వచ్చినారు ఇంటికి, మళ్ళీ ఏంటికో ఏమో తెలియదని వీళ్ళు చెప్పినారు సార్. నాకు ఆ టైంలో బస్సు లేదు, ఏది లేదు, నాకు రానికి ఆస్కారం లేదు, లేక రాలేదు సార్. పొద్దున ఫోన్ చేసి ఇట్లా చచ్చిపోయినాడని ఫోన్ చేసినారు సార్. వచ్చేసాను. పొలం పనికి పోతాడు సార్, మేము సాకులోళ్ళము. కాకపోతే ఆ పిల్లడు వ్యవసాయం చేస్తాడు, తీయక రొడ్డికి పనికి పోతాడు. ఏదో 12 టిక్కీల బియ్యం సంవత్సరానికి ఇస్తారు. రోజు కూలి ఇస్తారు. ఆ పిల్లలకి బస్తా ఇస్తారు. అన్ని తెచ్చి ఇస్తారు సార్. తెచ్చియడం అనేది ఏమీ లేదు. కాకపోతే ఇంతకుముందు కూడా పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టించినాము. కొట్టే వచ్చినాం, మళ్ళా కేసు పెట్టించి పిల్లలని అన్ని వీళ్ళను ముగ్గురు పిల్లలని అత్తను తీసుకొని పోయి బొమ్మల సత్రంలో ఇండ్లు తీసి బాడెకి పెట్టేసినాడు. పెట్టేచ్చే మళ్ళీ కనుక్కొని అట్లా ఇట్లా చేసి తిరిగి కనుక్కలేక పోలీసు వాళ్ళకు కేసు పెట్టి వాళ్ళు పిల్లలకి ఇచ్చి మాకు ఎవరి ఇంట్లో వాళ్ళు బతుకుపోరు అని చెప్పి ఇచ్చేసినారు. బతుకుపోరిని ఇచ్చేసినాక సరేలేని చెప్పి వచ్చేసినాం. వచ్చేసిన వాళ్ళ నుంచి కూడా బంగారు కోసము బగ్గి పేరు ఈ పిల్లల్ని పేరు పెట్టి తీసుకున్నారు సార్. గురప్ప పేరు పెట్టి. ఇంట్లో 4 ఉంటారు సార్. కావ్య, దివ్య, గుర్రప్ప, సుభద్ర, వాళ్ళ భార్య భర్త ఇద్దరు పిల్లలు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.